వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. క్యాన్సర్ మహమ్మారి మనుషులకే కాదు, పెట్ డాగ్స్ కూడా వదలట్లేదు. అయితే ఈ క్యాన్సర్ మహమ్మారి నుంచి ఈ పెట్ డాగ్స్ని కాపాడేది ఎలా? పెట్ డాగ్స్ కూడా కీమోథెరపీ చేస్తారా? క్యాన్సర్ నయమయ్యే పరిస్థితి పెట్ డాగ్స్కి ఉందా? అవునని అంటున్నారు విశాఖ గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ డాక్టర్ బసవారెడ్డి గారు. బసవారెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఈ మధ్యన మనుషుల్లోనే కాదు డాగ్స్ కూడా క్యాన్సర్ మహమ్మారి వదలట్లేదని చెప్పి మనం చూస్తూనే ఉన్నాం. ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పెట్ డాగ్స్ విషయంలో? పెట్ డాగ్స్ రోజు రోజుకి పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది సార్. అందరూ కూడా పెట్ డాగ్స్ని పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డే బై డే పాపులేషన్ పెరుగుతూ ఉంది. దాంతోపాటు డిసీజెస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. వీటిల్లో క్యాన్సర్స్ కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని జాగ్రత్తలు ఓనర్స్కి తెలియట్లేదు. అవి తీసుకోకపోవడం వల్ల క్యాన్సర్స్ కూడా కామన్గా వస్తూ ఉన్నాయి పెట్ డాగ్స్లో కూడా. రోజు మనం ఇక్కడ హాస్పిటల్లో రోజు 5 to 10 కేసెస్ ఆఫ్ క్యాన్సర్స్ మనం డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. ఆ క్యాన్సర్స్లో ఎక్కువగా లివర్ క్యాన్సర్లు, బ్లాడర్లో క్యాన్సర్లు, కార్డియాక్ హార్ట్కి అటాచ్ అయ్యి ఉండే క్యాన్సర్లు, ఇలాంటి క్యాన్సర్లు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు, ఈ క్యాన్సర్స్ అని చూస్తూ ఉన్నాం కామన్గా వచ్చేటివి. కొన్ని క్యాన్సర్లు అయితే ఫిమేల్ డాగ్స్లో కామన్గా వస్తూ ఉంటాయి, కొన్ని క్యాన్సర్లు మేల్ డాగ్స్లో కామన్గా వస్తూ ఉంటాయి. ఈ ఫిమేల్ డాగ్స్, మేల్ డాగ్స్లో వచ్చే క్యాన్సర్లు మెయిన్గా ఈ క్రాసింగ్, బ్రీడింగ్ వల్ల స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి ఒక డాగ్ నుంచి ఇంకో డాగ్కి. ఏదైనా ఓనర్స్ ఏంటంటే ఒక్కొక్కసారి క్రాసింగ్ ఏదైనా చేయించారంటే వచ్చేసి క్రాసింగ్ అయిపోయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వచ్చేసి చెక్ చేయించుకోవడం వల్ల ఇలాంటి క్యాన్సర్స్ని కొంచెం కంట్రోల్ చేయగలం. మేల్ డాగ్స్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్ టీవీటీ అని చెప్పేసి కామన్గా వస్తూ ఉంది. మేల్ డాగ్స్లో పెన్నీస్ మీద ఒక చిన్న గ్రోత్ లాగా స్టార్ట్ అవుతుంది అనమాట. అలాంటి గ్రోత్ ఏదైనా చూసారంటే పెన్నీస్ పైన ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వచ్చేసి చెక్ చేయించుకోవడం వల్ల అర్లీ స్టేజ్లోనే మనం ఈజీగా దాన్ని నయం చేయగలము. ఫిమేల్ డాగ్స్లో కూడా వెజైనా మీద టీవీటీ గ్రోత్ అని చెప్పేసి వెజైనా మీద చిన్న మన బుడిప్లాగా స్టార్ట్ అవుతుంది. వెజైనా మీద బ్యాక్ సైడ్ యూరిన్ పోస్తుంది కదా, అది వెజైనా అంటాము. బ్యాక్ సైడ్ వెజైనా మీద చిన్న బుడిప్లాగా స్టార్ట్ అవుతుంది. అలాంటి అర్లీ స్టేజ్ అది. అలాంటి క్యాన్సర్స్ని కూడా మనము ఈజీగా ట్రీట్ చేయగలం అర్లీ స్టేజ్లో తీసుకొచ్చారంటే. అలాంటిది ఏమైనా ఉంటే డాక్టర్ గారిని వెంటనే సంప్రదించాలి. దెన్ లివర్ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. లివర్ క్యాన్సర్స్, స్ప్లీనిక్ ట్యూమర్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇవి కూడా కామన్గా ఉన్నాయి. ఆ క్యాన్సర్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి పొట్ట ఉంటుంది కదా, పొట్ట కొంచెం లావు అవుతుంది. పొట్ట లావు అయినప్పుడు అబ్నార్మల్గా పొట్ట ఏదైనా కనిపించిందంటే ఈ క్యాన్సర్స్ కూడా లివర్ ట్యూమర్స్ కానీ, స్ప్లీనిక్ ట్యూమర్స్ కానీ 7 సంవత్సరాల పైబడిన వాటల్లో కామన్గా వస్తూ ఉంటుంది. 7 సంవత్సరాలు పైబడిన డాగ్స్లో. అలాంటి 7 సంవత్సరాల పైబడిన డాగ్స్ రెగ్యులర్గా చెకప్ తీసుకెళ్ళడం ఒక పద్ధతి. ఇంకోటి ఏంటంటే పొట్ట లావుగా అవ్వటం, అబ్నార్మల్గా ఉందంటే పొట్ట లావు అవుతుందంటే రోజు రోజుకి ఇమీడియట్గా డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడం ఒక పద్ధతి. కొన్ని క్యాన్సర్స్ ఏంటంటే యూరిన్లో బ్లడ్ వస్తూ ఉంటుంది. బ్లాడర్ ట్యూమర్స్ అంటాం, బ్లాడర్లో క్యాన్సర్స్ అన్నమాట. ఆ క్యాన్సర్స్లో యూరిన్లో బ్లడ్ వస్తూ ఉంటుంది. యూరిన్లో బ్లడ్ రావడం వల్ల అది లేట్ చేసామంటే ఆ బ్లాడర్లో ఉండే క్యాన్సరు వేరే ఆర్గాన్స్ కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. నియర్గా ఉండేది స్పైనల్ కార్డు, బ్లాడర్కి నియర్గా ఉండేది. ఆ స్పైనల్ కార్డుకి స్ప్రెడ్ అవ్వడం వల్ల పెరాలసిస్ లాగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి లేట్ చేసామంటే. అలా కాకుండా యూరిన్లో బ్లడ్ కానీ రావడం కానీ, యూరిన్ కష్టంగా పోయటం, మన డాగ్ ఏదన్నా కానీ పెట్ డాగ్ యూరిన్ కష్టంగా పోయటం ఇబ్బంది పడుతుందంటే, లేదంటే డ్రాప్ వస్తుందంటే అలాంటి కేసుల్లో కూడా వచ్చేసి వెంటనే డాక్టర్ గారికి సంప్రదించారంటే అర్లీ స్టేజ్లో మనం ట్రీట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. పెరాలసిస్ స్టేజ్ దాకా వెళ్ళకుండా అనమాట. అది బ్లాడర్లో వచ్చే ట్యూమర్స్. కొన్ని స్కిన్ ట్యూమర్స్ వస్తుంటాయి. స్కిన్ మీద చిన్న బుడిపిలాగా స్టార్ట్ అవుతాయి. బుడిపిలాగా స్టార్ట్ అయ్యి స్లోగా పెరుగుతూ ఉండటము అదొక రకము. కొన్ని ఏంటంటే పుండులాగా స్టార్ట్ అవుతుంది. పుండులాగా స్టార్ట్ అయ్యి మనం ఏమనుకుంటామంటే ఓనర్స్ చిన్న స్కిన్ ఇన్ఫెక్షను లేకపోతే ఏదో పారాసైటిక్ ఇన్ఫెక్షన్ ఏదో అనుకుంటాం. కానీ అది తగ్గదన్నమాట. మీరు ట్రీట్మెంట్ చేస్తుంటారు 1 వీక్ to 1 month 1 year కూడా తగ్గదు. అది హీల్ అవ్వదు, హీల్ అవ్వదు అనమాట. అది హీల్ అవ్వని అలాంటివి ఏదైనా ఉన్నాయంటే క్యాన్సర్గా రూపాంతరం చెందడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాంటివి కూడా స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చేసి, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వచ్చేసి కంపల్సరీ చూపించాలన్నమాట. వాటిని శాంపుల్స్ తీసుకున్నారంటే శాంపుల్స్ తీసుకుంటే వాటిలోనే కన్ఫామ్ అవుతుంది అది ట్యూమర్ అని చెప్పి. దానికి స్పెషల్గా ట్రీట్మెంట్, కీమోథెరపీ అలాంటి ట్రీట్మెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా అందర్ ట్యూమర్స్, ఓరల్ ట్యూమర్స్ కూడా కామన్గా వస్తున్నాయి. ఓరల్ నోట్లో చిన్న
బుడిపిలాగా స్టార్ట్ అవుతుంది. స్లోగా అది గ్రో వేసుకుని అయితే కొన్ని ట్యూమర్స్ ర్యాపిడ్గా ఫాస్ట్ గ్రో అయిపోతాయి. నోరంతా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. యానిమల్ ఫుడ్ తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. సెలైవేషన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అల్సర్స్ లాగా స్టార్ట్ అవుతాయి నోట్లో. కొన్ని ట్యూమర్స్ అల్సర్స్ లాగా స్టార్ట్ అయ్యేసి అవి పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి ట్యూమర్స్ కూడా వస్తూ ఉంటాయి. కొన్ని ట్యూమర్స్ ఇంటెస్టైన్స్లో కొన్ని ట్యూమర్స్ వస్తుంటాయి. మన పేగు భాగంలో కడుపు భాగంలో ట్యూమర్స్ వస్తూ ఉంటాయి. ఆ ట్యూమర్స్లో ఏంటిదంటే ఎర్లీ స్టేజెస్లో మన యానిమల్ పెట్ డాగ్ బ్లాక్ కలర్లో మోషన్ చేస్తూ ఉంటుంది. మోషను బ్లాక్ కలర్లో వస్తూ ఉంటుంది. దాన్ని మెలినా అంటాం. ఆ బ్లాక్ కలర్లో వచ్చేది ఏంటిదంటే బ్లడ్ అనమాట. లోపల ఇంటెస్టైన్లో ఉన్న బ్లడ్ మోషన్లో బయటకు వస్తూ ఉంటుంది. హెల్దీ డాగ్ మామూలుగా ఎల్లో కలర్లో, కానీ మన తినే ఫుడ్ని బట్టి కలర్ కూడా మారిపోతూ ఉంటుంది. మీరు పెట్టేదాని ఫుడ్ని బట్టేసి పెడిగ్రీ ఇలాంటివి ఏమైనా పెడతారు, కమర్షియల్ ఫుడ్లు ఏమైనా పెడుతున్నారా, లేకుంటే పప్పు అన్నము పెరుగన్నం ఏమైనా పెడుతున్నారు, దాన్ని బట్టేసి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. నార్మల్గా అయితే ఎల్లో కలర్లో ఉంటుంది, పేర్లు ఎల్లో కలర్లో ఉంటుంది మోషను. మీరు పెట్టే ఫుడ్ని బట్టేసి ఫ్రూట్స్ని పెడుతున్నారా, ఆ రోజు పెట్టే ఫుడ్ని బట్టేసి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది డిఫరెంట్గా. మీరు కాషియస్గా ఉండాల్సింది ఎప్పుడంటే బ్లాక్ కలర్, డార్క్ కలర్లో మోషన్స్ ఉన్నా కాషియస్గా ఉండాలి. రెడ్ కలర్లో ఏదైనా మోషన్ అవుతున్నా కానీ మన బ్లడ్ లాగా రెడ్ కలర్లో మోషన్ అవుతున్నా కొంచెం అలర్ట్ అవ్వాలన్నమాట. అలాంటి వాటిల్లో అది ఆ డాగ్ కానీ 7 years అబవ్ ఉందంటే మోస్ట్లీ ప్రాబుల్ డ్యూ టు ట్యూమర్స్ అన్నమాట. ఎక్కువ కంపల్సరీ ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యేసి చెక్ చేయించాలి. డాక్టర్ గారు, ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకోవచ్చు, మనుషుల్లో అయితే కొంచెం సిమ్టమ్స్ కనపడతాయి, దానికి ఒక బయాప్సీ చేస్తాం, లేదంటే రాకపోయినా సరే మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అదే అవకాశాలు ఉన్నాయి. బయాప్సీ అది వస్తుంది లేదా స్టేజ్ 1కి దగ్గరలో ఉంది అని, అలా ఈ వీటిలో కూడా ఏమైనా ఉంటాయా? ట్యూమర్స్ డాగ్స్లో వచ్చే ట్యూమర్స్ని కూడా డిఫరెంట్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని పెట్టేసి ఆ ట్యూమర్ స్టేజ్ని బట్టేసి డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్న ట్యూమర్స్ ఆల్మోస్ట్ మనం కీమోథెరపీ ద్వారా ట్రీట్మెంట్ చేసి వాటిని రికవరీ చేయగలం ఎర్లీ స్టేజ్లో. స్టేజ్ 3, స్టేజ్ 4 వెళ్ళిన ట్యూమర్స్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్జరీ కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఆ స్టేజ్ 4కి వెళ్ళిన ట్యూమర్స్ ఏంటంటే బ్లడ్ తగ్గిపోయి ఉంటుంది. బ్లడ్ బాగా ఆ ట్యూమరు ఉన్న ఏరియాకి బ్లడ్ ఎక్కువ సర్క్యులేట్ అయిపోయేసి బ్లీడింగ్ అవ్వటం వల్ల బ్లడ్ తగ్గిపోయి ఉంటుంది, హిమోగ్లోబిన్ అవన్నీ తగ్గిపోయి ఉంటాయి. అలాంటి కేసెస్ చాలా కాంప్లికేటెడ్ కేసెస్ అనమాట. సర్జరీ చేసినా కానీ సర్వైవబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అది కాబట్టి స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్న ట్యూమర్స్ అయితే మనం ఈజీగా రికవరీ చేయగలం. డాక్టర్ గారు, ఇప్పుడు డాగ్కి ఇష్యూ ఉంది, అది సిక్నెస్ వచ్చింది అన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యానిమల్ సిక్నెస్ వచ్చిందని ఫస్ట్ మనం తెలుసుకోగలగాలన్నమాట. యానిమల్ సిక్నెస్ వచ్చిందని ఎప్పుడు తెలుస్తుంది? మోస్ట్లీ మనకైతే మన హ్యూమన్లో అయితే మనకి ఎక్కడ పెయిన్ వస్తుంది, ఎక్కడ పెయిన్ వస్తుంది చెప్పుకోవచ్చు, మనకు తెలుస్తుంది అనమాట. జ్వరం వస్తుందా, పెయిన్ వస్తుందని మనం చెప్తాం. కానీ యానిమల్స్ ఏంటంటే టెంపరేచర్ ఉన్నా కానీ బయట ఎక్స్ప్రెస్ చేయవు, లోపల పెయిన్ వస్తున్నా కానీ ఎర్లీ స్టేజ్ ఎక్స్ప్రెస్ చేయవు. ఏం చేస్తాయంటే యానిమల్స్ ఫస్ట్ ఫుడ్ తినటం తగ్గిస్తాయి అన్నమాట. ఫుడ్ తినటం రెగ్యులర్గా రోజు తినే ఫుడ్ కంటే ఫుడ్ తినటం తగ్గిస్తాయి. లైట్గా డల్గా ఉంటాయి. డల్గా ఉండటము, ఓనర్తో ఇంటరాక్ట్ అవ్వకుండా ఉండటము, ఫుడ్ తినటం తగ్గించడము, అలాంటి సిమ్టమ్సే కనిపిస్తాయి. ఈ విధంగా మోషన్లో బ్లడ్ రావటము, లేకుంటే లేదన్నా 1 or 2 వామిటింగ్స్ అవ్వటము, ఏదైనా ట్యూమర్స్ అలాగే స్టమక్లో ఉన్నప్పుడు వామిటింగ్స్ అవ్వటం, అబ్డోమిన్ ఎన్లార్జ్ అవ్వటం. అబ్డోమిన్ ఎన్లార్జ్ అవుతున్నా కానీ పెట్స్ బయటికి ఎక్స్ప్రెస్ చేయవు. కానీ మనం అబ్డోమిన్ ఎన్లార్జ్ అవుతుందా ఏంటనేది మనం చూసుకోవాలన్నమాట. అలాంటి కండిషన్స్లో ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యారంటే అదే మెయిన్ మనకి బయటకు వచ్చే సిమ్టమ్స్. అలాంటి యూరిన్ రెడ్ కలర్లో యూరిన్ రావటము, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా వచ్చినాయంటే ఏదైనా గ్రోత్, ఏదైనా మీకు స్కిన్ పైన కానీ, వెజైనా పైన కానీ, పెన్నిస్ పైన కానీ ఏదైనా స్మాల్ గ్రోత్ అబ్నార్మల్ గ్రోత్ ఏదైనా కనిపించేది ఏంటంటే బుడిప్లాంటి గ్రోత్, అలాంటి ఏమైనా వచ్చాయంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం, ఇలాంటి కేర్స్ తీసుకోవాలన్నమాట. ప్రధానంగా మనం చూసుకోవచ్చు వీటి విషయంలో ఇవన్నీ ఇది రికవరబుల్ అయినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాయా ఇవన్నీ పెట్స్ అని? మోస్ట్ ఆఫ్ ది ట్యూమర్స్ స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్న ట్యూమర్స్ కంపల్సరీ రివర్సిబుల్ అన్నమాట. మనం ట్రీట్ చేయగలము. ఈ ట్రీట్మెంట్లో కూడా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి కీమోథెరపీ చేస్తాము ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు, స్టేజ్ కొంచెం దాటినప్పుడు, అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీస్ చేస్తాము. ఈ ట్యూమర్స్లో కూడా బినైన్ ట్యూమర్స్, మ్యాలిగ్నెన్సీ ట్యూమర్స్ అని 2 రకాలు ఉంటాయి. బినైన్ ట్యూమర్స్ అంటే ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట, స్ప్రెడ్ అవ్వు, వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవ్వు.
మ్యాలిగ్నెన్స్ ట్యూమర్స్ అంటే వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. సిస్టమిక్ బ్లడ్లోకి వెళ్ళిపోయేస్తే అన్ని ఆర్గాన్స్ని డిస్టర్బ్ చేస్తాయి. కిడ్నీ స్ప్రెడ్ అవ్వచ్చు, లివర్ స్ప్రెడ్ అవ్వచ్చు. దీనికి ఫస్ట్ స్కిన్ మీద స్టార్ట్ అయిన ట్యూమరు లేట్ చేయటం వల్ల అది కిడ్నీస్కి వెళ్ళొచ్చు, లివర్కి వెళ్ళొచ్చు, స్ప్లీన్కి వెళ్ళొచ్చు స్ప్రెడ్ అవ్వటం వల్ల. అలాంటి స్టేజ్ల్లో కంపల్సరీ కీమోథెరపీకి వెళ్ళాలన్నమాట. హ్యూమన్లో అయితే రేడియేషన్ థెరపీ, డిఫరెంట్ అడ్వాన్స్డ్ థెరపీస్ ఉన్నాయి. కానీ డాగ్స్లో మనకి అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత రేడియేషన్ థెరపీ అని కాస్ట్లీతో కూడుకున్నవి మనకి ప్రస్తుతానికి అవైలబిలిటీ లేవు. కానీ మన ప్రస్తుతానికి అవైలబిలిటీ ఉన్నాయి అంటే మేము సర్జరీస్ అనేది చేయగలము, కీమోథెరపీ చేయగలం. కీమోథెరపీ ఎర్లీ స్టేజ్లో కీమోథెరపీతో పోతుంది. అడ్వాన్స్ స్టేజ్లో వచ్చినప్పుడు సర్జరీ చేయాలి ప్లస్ కీమోథెరపీ రెండు కంబైన్ చేయాల్సి వస్తుంది అనమాట కాంప్లికేటెడ్ కేసులో. ఆ విధంగా మనం యానిమల్ని ఆల్మోస్ట్ 90% కేసెస్ మనం రికవరీ చేయగలము. 10% కేసెస్ కొంచెం కాంప్లికేట్ అవుతుంటాయి. డాక్టర్ గారు, ఇప్పుడు వీటిలో కూడా మనుషుల బయాప్సీ చేయొచ్చు. బయాప్సీ చేస్తే ఏ స్టేజ్లో ఉందో తెలుస్తుందా? వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అండి. మనకి యానిమల్ రాగానే ఆ స్టేజ్ ఏంటి, ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవాలంటే కంపల్సరీ బయాప్సీ చేయాలి. బోన్ మ్యారో ట్యూమర్స్ వస్తుంటాయి. బోన్ మ్యారో బయాప్సీ చేస్తున్నాం మనం. బోన్ మ్యారో బయాప్సీ చేసేటప్పుడు ఆ బోన్ మ్యారో తీసేసి ఆ స్టేజ్ ట్యూమరు ఏ స్టేజ్లో ఉందనేది, బోన్ మ్యారో సపరేషన్ ఉందా, బోన్ మ్యారో యాక్టివ్గా ఉందా, రియాక్టివ్గా ఉందా, రీజనరేటివ్ ఎనిమియానా, నాన్ రీజనరేటివ్ ఎనిమియానా ఏంటిదని క్లాసిఫై చేసుకుంటాము. తర్వాత స్కానింగ్స్ చేస్తాం అనమాట. స్కానింగ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అబ్డామినల్ స్కానింగ్, హార్ట్ స్కానింగ్ ఇవన్నీ కూడా మన హాస్పిటల్ అవైలబిలిటీ ఉన్నాయి. హార్ట్ స్కానింగ్ చేసినప్పుడు హార్ట్కి సంబంధించిన ట్యూమర్స్ డయాగ్నోజ్ చేస్తూ ఉంటాము. అబ్డామినల్ స్కానింగ్ చేసినప్పుడు లివర్ ట్యూమర్స్, స్ప్లీనిక్ ట్యూమర్స్, కిడ్నీలో ఉన్న ట్యూమర్స్, బ్లాడర్లో ఉన్న ట్యూమర్స్ ఇవన్నీ మనం అబ్డామినల్ స్కానింగ్ ద్వారా 100% మనం డయాగ్నోజ్ చేసి దాని స్టేజ్ని బట్టి కూడా లింఫోమా అనేది ఒక ట్యూమర్ కామన్గా వస్తూ ఉంటుంది అనమాట. మనకి లింఫోమా అనేది రెగ్యులర్గా వచ్చే ట్యూమర్ మనకి డాగ్స్లో. అది చాలా ఎర్లీ స్టేజ్లో అయితే ఈజీగా మనం క్లియర్ చేయగలము. అది అడ్వాన్స్ స్టేజ్కి వచ్చినప్పుడు యానిమల్ని సర్వైవ్ చేయడం, అన్ని ఆర్గాన్స్ స్ప్రెడ్ అయిపోవడం వల్ల సర్వైవ్ చేయడం చాలా కాంప్లికేట్ అయిపోద్ది అనమాట. అలాంటి కేసెస్ కూడా మన రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మనకి అబ్డామినల్ స్కానింగ్, హార్ట్ స్కానింగ్ రెగ్యులర్గా 7 years ఏజ్ అబవ్ దాటిన వాటిలో కంపల్సరీ చేయించుకోవడం మంచిది. స్కానింగ్ పొజిషన్ తెలుస్తుంది. మనము చేయించుకోవడం వల్ల ఏదైనా అబ్నార్మల్గా ఉందంటే ఇనిషియల్ స్టేజ్లోనే దాన్ని సర్జరీ చేసి తీసేసుకుంటే మనకు ప్రాబ్లం ఉంటుంది. ఇంకా యానిమల్ లైఫ్ స్పాన్ మనం పెంచగలం అన్నమాట. డాక్టర్ గారు, ఇప్పుడు ప్రధానంగా ఈ మూగజీవాల మీద మనుషులకు చాలా ప్రేమ ఉంటుంది. అందులో ఎస్పెషల్లీ పెట్ డాగ్స్ని ఇంట్లో ఒక మనిషిలాగా చూసుకుంటాం, మన మంచాల మీద పెంచుకుంటాం, దాన్ని ముద్దులు పెడతాం, నోట్లో నోరు పెడతాం. అంటే దానికి వచ్చిన సెలైవ్ అంటే ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమాటిక్ ఉన్న డాగ్స్తోని ఆ విధంగా ప్రజలు మనుషులుగానే ఉంటే ఎటువంటి ప్రమాదాలు వస్తాయి? ఆ విధంగా ముద్దులు పెట్టడం వల్ల వీటి వల్ల క్యాన్సర్స్ అయితే స్ప్రెడ్ అవ్వవు. కానీ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఎనరోబిక్ బ్యాక్టీరియా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవ్వడానికి వీలుంటుంది. ముద్దులు పెట్టడం అవి చేయకుండా కంటే కూడా నోట్లో చేయి పెట్టడము ఆడుకోవచ్చు. కానీ నోట్లో చేయి పెట్టడము, బైటింగ్ చేయటము, యానిమల్ బయట చేయడం వల్ల కూడా కొన్ని రకాల బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మనం సెలైవా దానికి టచ్ అవ్వడం వల్ల కొన్ని రకాల డిసీజెస్, జూనోటిక్ డిసీజెస్ అంటాం అనమాట. ఒక యానిమల్స్ నుంచి మనకి మనుషులకు వచ్చే డిసీజెస్ని జూనోటిక్ డిసీజెస్ అంటాం. యానిమల్ బయట ద్వారా మనకి ర్యాబీస్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా మనకి కొన్ని దాంట్లో ఆడటం వల్ల యూరిన్ అవన్నీ మనం టచ్ చేయటం వల్ల వాటి వల్ల లెప్టోస్పైర్ అని చెప్పేసి కొన్ని డిసీజ్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. జూనోటిక్ డిసీజ్ అంటాం. ఇవన్నీ వాటిని మనం కేర్ఫుల్గా మనం అవాయిడ్ చేయాలంటే మనం కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. యానిమల్కి ఆడుకోవచ్చు, యానిమల్తో ఆడటం వల్ల మనకి సైంటిఫిక్గా కూడా హ్యూమన్కి షుగర్, బీపీ లెవెల్స్ కూడా తగ్గినట్లు, చాలా హ్యాపీగా హ్యూమన్స్ ఆనందంగా ఉన్నట్లు సైంటిఫిక్గా కూడా మనకి రిపోర్ట్స్ ఉన్నాయన్నమాట. చాలా మంచిది, మన హెల్త్ కూడా బాగుంటుంది యానిమల్స్ ఆడుకోవడము, వాటికి పెట్స్ని మనం పెంచుకోవడం వల్ల. కానీ చిన్న జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఏమైనా యూరిన్ చేసినప్పుడు డిస్ఇన్ఫెక్షన్స్ తోటి క్లీన్ చేయడము, నోట్లో చేతులు పెట్టడము, ముద్దులు పెట్టడం అలాంటివి చేయకుండా ఉండటము, ఏదో వ్యాక్సినేషను రెగ్యులర్గా వేయించుకుంటూ ఉండాలన్నమాట. వ్యాక్సినేషను వైరల్ డిసీజెస్, ఈ జూనోటిక్ డిసీజెస్ రాకుండా వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ. ఒక డాగ్ని మనం ఇంట్లో పెంచుకుంటున్నామంటే వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ వేయించుకుంటూ ఉండాలి. అండ్ డీవార్మింగ్ రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి. ఇవి చిన్న పప్పి అయితేనేమో ఎవ్రీ నెల రోజులకు ఒకసారి చేయమని చెప్తాము డీవార్మింగ్. 1 year అబవ్ అయిన డాగ్స్కి 3 monthsకి ఒకసారి డీవార్మింగ్ చేయమని చెప్తాము.
చిన్నప్పుడు టోటల్ 5 వ్యాక్సిన్స్ ఉంటాయి. పప్పి అప్పుడు టోటల్ 5 వ్యాక్సిన్స్ ఉంటాయి. ఆ వైరల్ డిసీజ్ పప్పికి రాకుండా, పప్పి మనం కరిచినా మనకేం కాకుండా 5 వ్యాక్సిన్స్ ఉంటాయి. 5 వ్యాక్సిన్స్ కంపల్సరీ వేయించుకోవాలి. తర్వాత 1 ఇయర్ దాటిన వాటిలో ఎవ్రీ ఇయర్ 2 వ్యాక్సిన్స్ కంపల్సరీ 10-in-1 అని చెప్పేసి వ్యాక్సిన్స్ ఉన్నాయి. 10 టైప్స్ ఆఫ్ వైరల్ డిసీజ్ రాకుండా ఒకే వ్యాక్సిన్లో 10 టైప్స్ ఆఫ్ వైరల్ డిసీజ్ రాకుండా ఇంక్లూడ్ చేసి మల్టీవాలెంట్ వ్యాక్సిన్స్ అనమాట. అవి అవైలబిలిటీ ఉన్నాయి. ఆ వ్యాక్సిన్ వేయించుకోవాలి. యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ వేయించుకుంటూ ఉండాలన్నమాట. కంపల్సరీ ఎవ్రీ ఇయర్ 2 వ్యాక్సిన్స్ కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యేసి కంటిన్యూ చేస్తుండాలి వ్యాక్సిన్స్, లైఫ్ లాంగ్ వ్యాక్సిన్స్. కొంతమంది ఏంటంటే 5 ఇయర్స్ వరకు వ్యాక్సిన్స్ వేస్తే సరిపోతుందని చెప్పేసి ఓనర్స్ చెప్తా ఉన్నారు. 7 ఇయర్స్ వరకు వ్యాక్సిన్ వేస్తే సరిపోతుందని చెప్పి ఓనర్స్ చెప్తున్నారు. అలా కాదు, అది రాంగ్ అనమాట. లైఫ్ లాంగ్ వ్యాక్సినేషన్ కంపల్సరీ వేయించుకోవాలి. ఎవ్రీ ఇయర్ లైఫ్ లాంగ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. ఈవెన్ 10 ఇయర్స్ 12 ఇయర్స్ డాగ్స్లో కూడా మనం వైరల్ డిసీజ్ రావటం చాలా కేసులు మనం చూస్తూ ఉన్నాం, వైరల్ డిసీజ్ రావటం. అలా కాకుండా లైఫ్ లాంగ్ ఎవ్రీ ఇయర్ వ్యాక్సినేషన్ వేయించుకుంటూ ఉండాలి డాగ్స్కి. రైట్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఈ పెట్ డాగ్స్ నిజంగా మనుషుల్లాగే క్యాన్సర్ అయితే వస్తుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం పెట్ డల్గా ఉన్నా, అది ఫుడ్ తినడం తగ్గించినా మనం ఇమీడియట్గా డాక్టర్కి అయితే సంప్రదించాలి. దాని విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మనుషుల్లాగా ప్రతిదానికి ట్రీట్మెంట్ అయితే ఉంది. అలాగే క్యాన్సర్ కూడా ఈ బయాప్సీ చేస్తే ఈ పెట్ డాగ్స్లో ఇంటర్నల్గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మొత్తం అన్నీ తెలుస్తాయి. కానీ చాలా అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు డాగ్ ఉన్న యాక్టివ్ కన్నా మనం డల్ అయితే మట్టుకి ఇమీడియట్గా డాక్టర్ని అయితే సంప్రదించాలి. ఫుడ్ తగ్గించిన డాక్టర్ని సంప్రదించాలి. ఈ విధంగా మన డాక్టర్ని సంప్రదించి దాని కరెక్ట్ ట్రీట్మెంట్ అయితే చేస్తే క్యాన్సర్ మహమ్మారి నుంచి పెట్ డాగ్స్ని కూడా కాపాడొచ్చు అని చెప్పి విశాఖ వెటర్నరీ డాక్టర్ బసవారెడ్డి అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ రవికుమార్. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్లో సర్జన్ కింద చేస్తున్నాను, అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్. ఇప్పుడు ప్రస్తుత విషయానికి వస్తే మనకి పెట్ క్యాన్సర్స్ తరచుగా ఈ డాగ్స్లోని ఈ క్యాన్సర్స్ అనేవి మనం ఎక్కువగా చూస్తున్నాం ఈ రోజుల్లో. ఒకటి అది తీసుకునే ఆహారం బట్టి అవ్వచ్చు, లేదంటే ఇప్పుడున్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ బట్టి అవ్వచ్చు, ఈ కేసెస్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి. అవి ఎక్కువగా ఏజ్డ్ యానిమల్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఫీమేల్స్లో చూసాము అనుకుంటే మనకి ఎక్కువగా ఈ యుట్రైన్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్, అలాగే మ్యామరీ ట్యూమర్స్ అంటారు అనమాట. అంటే మనకి హ్యూమన్స్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ అన్నదో వీటికి మ్యామరీ ట్యూమర్స్ అంటారు. అవి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇదేంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనం నివారించడం కోసం ఎర్లీగా ఏజెస్లోనే, అంటే ఒక 1 or 2 ఇయర్స్ తర్వాత, లేదంటే 1 or 2 డెలివరీస్ అయిపోయిన వెంటనే మనం ఓవరీ హిస్టెక్టమీ అనేది చేసినట్టయితే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది మనం రెగ్యులేట్ చేయవచ్చు. దానివల్ల ఈ మ్యామరీ ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, యుట్రైన్ క్యాన్సర్స్ కానీ, లేదంటే వెజైనల్ ఫైబ్రాయిడ్స్ కానీ, వీటన్నింటినీ మనం నివారించవచ్చు. అట్ ద సేమ్ టైం మేల్స్లో కూడా ఈ క్యాస్ట్రేషన్ అనేది ప్రాపర్ ఏజ్లో చేయకపోవడం వల్ల ఈ ప్రోస్టేట్ క్యాన్సర్స్, లేదంటే లైడింగ్ సెల్ ట్యూమర్స్, టెస్టిక్యులర్ ట్యూమర్స్ అనేవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్స్ వల్ల ఈ పెరినియల్ హెర్నియాస్ రావడం, అలాగే మోషన్ పాస్ చేయడానికి, యూరిన్ పాస్ చేయడానికి ఇబ్బంది పడటం, ఇలాంటివన్నీ మనం తరచుగా ఈ ఏజ్డ్ డాగ్స్లో, మేల్ డాగ్స్లో చూస్తూ ఉంటాము. ఇలాంటివి ఏంటంటే మనం ఎర్లీ ఏజెస్లో ఈ క్యాస్ట్రేషన్ అనేది పర్ఫామ్ చేసేస్తే, రిమూవ్ చేసే టెస్టికల్స్ అనేది రిమూవ్ చేసేయడం వల్ల ఈ టెస్టోస్టెరాన్ ఓవర్ ప్రొడక్షన్ అనేది ఉండదు. దానివల్ల ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కానీ ఇలాంటివన్నీ. అదేవిధంగా మనకి స్కిన్ ట్యూమర్స్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బేసల్ సెల్ కార్సినోమా ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవేంటంటే ఎక్కువ ఇరిటేషన్ వల్ల వస్తాయన్నమాట స్కిన్కి. ఏదైనా కెమికల్ వల్ల ఇరిటేషన్ వల్ల కానీ, లేదంటే ఏదైనా మనకి పెట్టే టెక్స్టైల్స్ కానీ, ఈ కాలర్స్ కానీ, ఇలాంటి వాటికి చైన్స్ కానీ ఇవి ఎక్కువగా ఇరిటేట్ చేస్తూ ఉన్నాయి అంటే వస్తాయి. సాధారణంగా క్యాన్సర్ అనేది మామూలు సెల్లే ఎప్పుడైతే జన్యు మార్పిడి జరుగుతుందో ఈ క్యాన్సర్ సెల్ కింద డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో ఇది వైరస్ వల్ల జరగచ్చు, ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ వల్ల జరగచ్చు, ఇరిటేషన్ వల్ల జరగచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల జరగచ్చు, దేనివల్ల అయినా జరగచ్చు. సో మనం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఇటువంటి టైప్ ఆఫ్ క్యాస్ట్రేషన్, ఓవరీ హిస్టెక్టమీ ఇలాంటివి చేయడం వల్ల జరగచ్చు. ఏదైనా ఇరిటేషన్ కలిగే వస్తువులు ఏవి దానికి జరగకుండా ఉండొచ్చు. అలాగే మనం యూజ్ చేసే షాంపూస్ కానీ ఇలాంటివి కానీ ప్రాపర్ షాంపూస్ అయి ఉండాలి. దాంట్లో ఉన్న టాక్సిన్స్ కానీ ఏవి స్కిన్కి ఇరిటేట్ కాకుండా చూసుకునేటట్టు మనం చూసుకోవాలి. సార్ దీనివల్ల ఆ పెట్స్ దగ్గర నుంచి బోనస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
సో క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదండి. దానికి వచ్చిన ఈ ట్యూమర్ సెల్స్ అనేవి హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండవు. సో అలా వాళ్ళు ఏదంటే వాళ్ళ పెట్స్ ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే నేను ముందు చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఎటువంటి అంటువ్యాధి కాదు, వాళ్ళకి రాదు. అలాగే కొన్ని ట్రాన్స్పెనిరల్ ట్యూమర్స్ ఉంటాయి, ఏంటంటే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్కి జెనిటాలియా మీద వస్తూ ఉంటాయి. అలాంటి డాగ్స్కి ట్రాన్స్పెనిరల్ ట్యూమర్స్ ఎక్కువగా మనకి స్ట్రీట్ డాగ్స్లో ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మన పెట్స్ మనం ప్రాపర్గా చూసుకోకుండా బయటకు వదిలేసామో ఈ స్ట్రీట్ డాగ్స్తో క్రాస్ అయితే ఈ ట్రాన్స్పెనిరల్ ట్యూమర్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఈ స్ట్రీట్ డాగ్స్తో క్రాస్ అవ్వకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ విధంగా వాటిని ప్రిఫర్ చేయాలి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.